లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు పెద్దలు. అందుకే డిసైడ్ అయిపోయా. బీరువాలో సంవత్సరం కన్నా పాతబడిన బట్టలు ఏవైతే ఉన్నాయో బయటికి తీసి నీట్‌గా ఉతికించి, ఇస్త్రీ చేసి, ప్యాక్ చేసి అట్టపెట్టెలో బయటికి పంపించేద్దాం అని చెప్పి. అవి బీరువాలో ఉండడం వల్ల మగ్గిపోయి ముక్క వాసన కొట్టడం తప్ప రూపాయి ఉపయోగం లేదు. అండ్ దానివల్ల స్పేసు బొక్క కూడాను. ఈ బట్టల్లాగే మన లైఫ్‌లో కూడా మగ్గిపోయి ముక్క వాసన కొడుతున్న రిలేషన్స్ కొన్ని ఉంటాయి. నువ్వు దానిలో నుంచి ఎంత తొందరగా బయటకొచ్చేస్తే నీకంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనమాట. సరే, చిన్నతనంలోనూ, కుర్రతనంలోనూ, తెలిసి తెలియని వయసులోనూ, వీకెస్ట్ మూమెంట్స్‌లోనూ ఆ రిలేషన్‌లో దిగుంటావు. కొత్తల్లో బానే ఉంటుంది. తర్వాతే తెలుస్తుంది అదెంత వరస్టో అని చెప్పి. ఇప్పుడు అది పేడ అని తెలిసినప్పుడు కాలేస్తావా? అది ముల్లు అని తెలిసినప్పుడు ముట్టుకుంటావా? లేదు కదా! ఈ రిలేషన్ కూడా అంతే. వాళ్ళ వల్ల నీ పీస్ ఆఫ్ మైండ్ దొబ్బుతోందిరా అంటే ఇంకా వాళ్ళే జిడ్డుగా అతుక్కుంటూ కూర్చుంటారంటే ఎలాగా? వాళ్ళు ఎంత తొందరగా బయటికి పంపించేస్తే అంత మంచిది. సరే, వాళ్ళతో ఉన్న మంచి మూమెంట్స్ నీ మెదడులో పెట్టుకుంటావో, మనసులో పెట్టుకుంటావో, మడిచి ఎక్కడైనా పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ వాళ్ళు మట్టుకు ఇప్పుడు నీ లైఫ్‌లో ఉండడం అనవసరం కదా! సో, ఈ బట్టల్లాగే నీ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో నీ లైఫ్‌లో వాటన్నిటికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బై ద వే, ఈ అట్టపెట్టెలో బట్టలు ఎవరికి పంపిస్తున్నారో నాకు తెలుసు. కానీ ఎవరు పంపించారో వాళ్ళకి తెలీదు. అంటూ ఉంటారు కదా! కుడి చేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్పి. ఇది అలాంటిదే అనమాట. సో, నీ పాత టాక్సిక్ రిలేషన్‌ని ఎంత తొందరగా వదిలించుకుంటే నీ లైఫ్‌కి అంత మంచిదనమాట.